దేశంలో పెద్ద కూర పంచాయతీ నడుస్తున్నది. కొందరి మీద కొందరికి కోపాలు పెరిగినాయి. కవులు కళాకారులు అవార్డులు వాపసిస్తున్నారు. బీజేపీ లీడర్లు ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతున్నారు. కానీ మోడీ సార్ అయితే స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ లెక్క సైలెంట్గా ఉన్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు కదా. పాపం అటు ఇటు పోయి మోడీ సార్ ఇల్వబోతుందని బాధపడేటోళ్ళు కూడా ఉంటారు. నిజానికి మన దేశంలో సార్ ఇల్వ ఎట్లుందో కానీ దునియా మొత్తంలోనైతే మొనగాడే అని తేలింది. మోడీ సార్ ఇలువ దునియా మొత్తం వెలిగిపోతున్నది. పొరి ప్రపంచంలో శక్తివంతమైన మనుషులల్లా ఫస్ట్ కాకుండా 10 మందిలో ఒకడైండు మన మోడీ సారు. అందరినీ తోసుకుంటూ పోయి 9వ జాగలు నిలబడ్డాడు. శక్తివంతమైన వ్యక్తి అంటే బాగా కండలుండి పెద్ద పెద్ద బరువులు అల్కగా లేపి అవతల పడేస్తాడని కాదు, మంచి పనివంతుడు అని అర్థం. అన్ని దేశాల లీడర్ల పనితనం కొలిసి ముచ్చట చెప్పిర్రు అమెరికాలుండే ఫోర్బ్స్ అనే పెద్ద ఇంగ్లీష్ పత్రికోళ్ళు. 200కు మీద దేశాలల్లా మన మోడీ సార్కు 9వ ర్యాంక్ వచ్చుడైతే చిన్న ముచ్చట కాదు. పువ్వు గుర్తోళ్ళు అంతా జోరుగా పండుగ చేసుకోకున్నా చెప్పుకొని అయితే మురవచ్చు. కానీ ఈడో డౌట్ కొడుతున్నదిలా, గదేందంటే మునుపు చెయ్యి గుర్తోళ్ళు దేశాలు వెళ్తున్నప్పుడు సోనియమ్మను మస్తు శక్తివంతమైన మహిళా లీడర్ అని రాసిరు ఇదే పత్రికోళ్ళు. 2 ఏళ్ల కింద 9వ ర్యాంకు, 3 ఏళ్ల కింద 12వ ర్యాంకు ఇచ్చిరు సోనియమ్మకు. ప్రధానమంత్రి కొలువులు ఉండగా మన్మోహన్ సార్ కూడా పారి 14వ ర్యాంకు చూపించింది ఈ పత్రికే. అంటే అధికారం నుంచనే శక్తివంతులు లెక్క కనిపించేటట్టున్నారు ఈ రాతగాళ్లకు అని అనుకుంటున్నారు ఫోర్బ్స్ పత్రికల పేర్లు రాని లీడర్లు.